హలో! ఇప్పుడు మన పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలు పరోటా అయితే తయారు చేసుకుందామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. సేమ్ మన చపాతీకి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ అలాగేనండి బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇందులో లైట్‌గా సాల్ట్, నెక్స్ట్ లైట్‌గా వాటర్ వేసుకోవాలి. గోరువెచ్చని వాటర్ అయితే మనకి బావుంటది. పిండి త్వరగా నానిపోయిద్ది కాబట్టి చపాతీలు సాఫ్ట్‌గా ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడు ముందుగా బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ఉంచుకోండి. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసుకొని అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కరివేపాకు కూడా యాడ్ చేసి, అలాగే ఇందులో సాల్ట్, కొంచెం కారం, టేస్ట్‌కి సరిపడా కారం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే పిల్లలు తింటారు కదా! పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం చిటికెడంత పసుపు, అలాగే మనం తయారు చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకేనా. మిక్స్ చేసి వీటిని సపరేట్‌గా కొంచెం కొంచెం మన రౌండ్ షేప్‌లో ఉండలా తయారు చేసుకొని పక్కకు పెట్టుకుంటే బావుంటది. అలాగే ఇప్పుడైతే మనం చపాతీలు అయితే తయారు చేసుకుందాం. ఓకేనా. చపాతీలు ఎలా ఇప్పుడు ఆల్రెడీ మనం చపాతీ చేసిన పిండి ఉంది కదా! అది ఆల్రెడీ నానిపోయి ఉంటదండి. సాఫ్ట్‌గానే వస్తాయి చపాతీలు. సరిపోతది ఆ మాత్రం. ఇప్పుడు దీన్ని పలచగా మనం చపాతీలైతే తయారు చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులో ముందుగా సైడ్‌కి తీసి పెట్టుకున్నాం కదా! మనం మిక్స్ చేసిన అది బంగాళదుంప అది ఆ మిశ్రమాన్ని ఇందులో మధ్యలో పెట్టుకొని 4 వైపులా కట్ చేసుకోవాలి. కొంతమంది కట్ చేసి ఫోల్డ్ చేస్తారు. కొంతమంది కట్ చేయకుండా డైరెక్ట్‌గానే ఫోల్డ్ చేస్తారు. ఎలా అయినా సరే మనకు షేప్ రావడం ఇంపార్టెంట్ కదా! ఓకేనా. ఇలాగా 4 వైపులా దాన్ని క్లోజ్ చేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ చపాతీలాగా ఒత్తుకుంటే బావుంటది. చపాతీలాగా ఒత్తుకోండి. ఇప్పుడు మనం చపాతీ చేసేటప్పుడు తెలిసిపోద్ది. మరీ పలచగా తీయొద్దు. లైట్‌గా తీసుకుంటే సరిపోతది. ఎందుకంటే కర్రీ అనేది బయటకి రాకుండా ఉండాలి కదా! ఓకేనా. మనం చపాతీ చేసేటప్పుడు తెలిసిపోద్ది ఎలా ఏంటి అనేది. ఇలా చపాతీలా చేసుకున్నాక దాన్ని రోల్ చేయండి. రోల్ చేసి షేపులా కొంచెం కట్ చేసుకుంటే భలే ఉంటది. పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇలా కొత్త కొత్తగా చేస్తే. ఓకేనా. డైరెక్ట్‌గా చపాతీలాగంటే కదా! కాబట్టి ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఫ్రై చేసుకోవడానికి కూడా బానే ఉంటాయి, చూపిస్తాను. చపాతీలా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అంటే డీప్ ఫ్రై కాదు. మనం జస్ట్ నార్మల్ ఫ్రై చేస్తున్నాము. జస్ట్ నార్మల్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటే సరిపోద్ది. హీట్ అయ్యాక ఇందులో ఇప్పుడు ఇలాగా చపాతీలు వేసుకుంటే భలే ఉంటది చూడండి. ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు మీడియం సైజులోనే ఫ్రై చేయండి. ఎందుకంటే హైలో పెడితే కుక్ అవ్వకుండా మాడిపోతాయి. కలర్ చేంజ్ అయిపోతది. కాబట్టి మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చూసారా ఎలా వచ్చిందో? భలే ఉంటుంది క్రిస్పీగా. జస్ట్ కర్రీ ఇందులోనే ఉంది కాబట్టి దీనికి సెపరేట్‌గా కర్రీ ఏమి యాడ్ చేయవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు మనం చపాతీలా ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. చపాతీ ఎలా అయితే మనం ఇందాక చేసామో అది డైరెక్ట్‌గా కాల్చేయడమే, షేపుల్లా కట్ చేయకుండా. ఇది కూడా బానే ఉంటది. చూడటానికి బావుంటది. ఇది తినటానికి బావుంటది. ఓకేనా. మన ఆలు పరాటా రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.